బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యూహాల విభాగం అవసరమైన వివరాలు సమాచారం సిద్ధం చేస్తోంది. రేపు జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. విభజన చట్టం 9, 10వ షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన ఉద్యోగాలు అవసరమైన చర్చ జరగబోతుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలు ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశంపై కూడా ప్రధానంగా చర్చకు రానుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. రేపు జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విభజన చట్టం 9, 10వ షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన ఉద్యోగ అంశాలపై కూడా చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలు ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రాబోతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, రేపు రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు ప్రజాభవన్ వేదికగా భేటీ కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రజాభవన్లో ఏర్పాట్లు కూడా దానికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు సిఎస్ శాంతికుమార్తో కలిసి మొత్తం పరిశీలన చేశారు. అదేవిధంగా ఇటు సాయంత్రం కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బేగంపేట విమానాశ్రయం నుండి ఇటు తన ఇంటికి జూబ్లీస్లో ఉన్నటువంటి తన ఇంటికి కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్ళున్నారు. ఈ ర్యాలీకి కూడా పోలీసులు అయితే అనుమతించినటువంటి నేపథ్యంలో ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇంటి వరకు కూడా భారీ ర్యాలీని తెలుగుదేశం తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ఇటు ఈ యొక్క భేటీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటు అధికారులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 30 సార్లు దీనికి సంబంధించినటువంటి దానిపైన భేటీ కూడా అయినటువంటి పరిస్థితి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి 30 సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి వరకు ఇప్పటి వరకు అమలైనటువంటి అంశాలు, లేకపోతే ఆ అంశాల పట్ల అధికారులకు ఉన్నటువంటి అవగాహన, లేకపోతే ఈ సమస్యలు ఎన్ని పరిష్కారమైనటువంటి దానిపైన కూడా అధికారులతో అయితే మొత్తం సమీక్ష నిర్వహించి సమాచారాన్ని సేకరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోనైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భేటీ కాబోతున్నారు. ఈ యొక్క అధికారులతో భేటీ తర్వాత ఈ ఎజెండాకి సంబంధించినటువంటి అంశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని అంశాలపైన మాట్లాడాలనే దానిపైన ఇప్పటికే ఇటు 9, 10, 2 షెడ్యూళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఈ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇటు ఈ కేంద్రం పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అనేక అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర పరిధిలో ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం పరిశీలించి పరిష్కారం చేస్తుందని చెప్పేసి భావించిన ఇంతవరకు గత 10 ఏళ్లలో కూడా కేంద్రం కూడా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన చట్టాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి, పరిష్కారం కాలేదని చెప్పి గతంలో ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 2014లో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భంలో ఈ యొక్క ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అయ్యి అనేక సమస్యలు పరిష్కరించుకుంటారని చెప్పి భావించినా కానీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదు, భేటీ కూడా కానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత
2 నుండి 3 సార్లు ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇరువురు కూడా భేటీ అయినా కానీ కేవలం కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అంశాల్లో ఇటు నీటి ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారని చెప్పేసి దానిపైన అప్పటికీ తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి 66% నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటే అటు కేవలం 299 టీఎంసీల వాటర్ను మాత్రమే, అదేవిధంగా 34% నదీ పరివాహక ప్రాంతం ఆంధ్రలో ఉంటే 512 టీఎంసీల వాటర్ను ఆంధ్రకి ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేటువంటి అనేక సమస్యలు ఉన్న వీటన్నింటినీ పరిష్కారం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఆరోపణ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక్కడ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం, అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తర్వాత మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో ఈ యొక్క సమస్యలు పరిష్కరించుకునే దిశగా 2 ప్రభుత్వాలు కూడా అడుగులు వేస్తున్నాయి. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఒక లేఖ రాయడం, ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు విభజన సమస్యలు కలిసి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి దానికి ఒక ప్రతిపాదన చేయగా హైదరాబాద్లోని సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఒక ప్రతిపాదన చేసిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి స్పందించి వెంటనే ఒక లేఖ రాయడం, దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అయ్యి కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే కలిసి కూర్చొని మాట్లాడితే 99% సమస్యలు కూడా పరిష్కారం అవుతామని చెప్పేసి తెలంగాణ జేఏసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అదేవిధంగా టీజేఎస్ అధ్యక్షులైనటువంటి కోదండరాం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అనేక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు 9వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కాకుండా ఇటు ఏ షెడ్యూల్లో లేనటువంటి 32 అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఇటు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇటు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామాలు కొన్ని ఇటు ఆంధ్రలో ఇటు 7 మండలాలు విలీనమైన తర్వాత 5 గ్రామాలను కూడా తెలంగాణకి ఇచ్చేందుకైతే ఏపీ ప్రభుత్వం కూడా ఇటు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కలిసి కూర్చుంటే ఈ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దిశగా అవపడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాలని కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏపీ క్యాడర్ తెలంగాణ క్యాడర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి అవకాశం ఉంది. దీంతో ఇతర నేతలు చెప్పినట్టుగా ఇటు కోదండరాం చెప్పినట్టుగా లేకపోతే ఇతర వివిధ రాజకీయ పక్షాల నుంచోని సూచనలు సలహాల మేరకు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఆస్తులకు సంబంధించినటువంటి లేకపోతే అప్పులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పటికే 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా 10 ఏళ్ల రాజధాని అయిపోయింది. కాబట్టి పూర్తిస్థాయి రాజధానిగా హైదరాబాద్కు అంటే తెలంగాణకే హైదరాబాద్ చెందుతుంది. కాబట్టి ఇప్పటి నుండి దీనికి సంబంధించినటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కూడా ఈ పరిష్కారం దిశగా ఈ యొక్క చర్చలు అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ లేకపోతే సిఐడి కార్యాలయం కానీ ఏసీబీ దీనికి సంబంధించి ఈ కార్యాలయాలు కానీ లేకపోతే ఇటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ తెలుగు యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా అప్పులకు సంబంధించినటువంటి అంశం కానీ ఇవన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పి విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయలు బకాయి రావాల్సి ఉందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉన్నది. దీనిపైన కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అనేక సమస్యలు ఈ 9వ షెడ్యూల్లో 10వ షెడ్యూల్తో పాటుగా ఇటు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తర్వాత అమిత్ షాని కలిసినటువంటి అంశాలు కూడా ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని అక్కడ ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధికి సహకరించాలని చెప్పి కూడా బీజేపీ సర్కారును కోరినటువంటి పరిస్థితి. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి పలువురు భావిస్తున్నారు. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రాంబాబు.